హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ ఎండలైతే ఇరగదీస్తున్నాయి. మొదలైపోయినట్టే ఎండాకాలం ఇంకా. స్టడీ అవర్ నుంచి ఇంటికొచ్చేసరికి మా ఆవిడేంటో ఇంట్రెస్టింగ్‌గా తింటా ఉంది. "ఏంటి పొట్టి తింటున్నావు?" అని అడిగాను నాకు పెట్టకుండా. చూసారా, తినే పనిలోనే ఉంది. సూపర్ అని కూడా మళ్ళీ చెప్తుంది నాతో. ఇంతకీ ఏం చేసిందంటే ఈరోజు మా ఆవిడ మార్నింగ్ ఈరోజు టిఫిను గారెలనమాట, మినప గారెలు. అవి తిన్న తర్వాత కొన్ని మిగిలిపోయినాయంట. అందరం తిన్న తర్వాత కొన్ని మినపగారెలు మిగిలిపోతే వాటిని ఏం చేస్తుందంటే మా ఆవిడ పెరుగు వడ చేస్తుంది. ఆ పెరుగు వడ ప్రాసెస్ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు కదా. అయితే మా పొట్టిది ఎలా చేస్తుందో చూద్దాం. ఒక వాటర్ తీసుకొని బౌల్లో ముందుగా గారెలని మనం అంటే మిగిలిపోయిన గారెలు ఏవైతే ఉన్నాయో మినపగారెలు, ఆ గారెలని వాటర్లో వేసి పిండేస్తుంది అనమాట. ఎందుకు ఇలా పిండుతారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలా వాటర్లో వేసి ఎందుకు తీస్తారో. ఇంతకుముందు ఒకసారి మేము ఇలానే ట్రై చేసాము. వాటర్లో వేయకుండా డైరెక్ట్గా పెరుగులో వేసేసాము. అలా వేస్తే ఏమైందంటే పెరుగు పీల్చుకోలేదు అసలు. తర్వాత ఎవరో చెప్పారు, ముందు ఇలా వాటర్లో వేసి వాటిని కొంచెం ప్రెస్ చేసి తర్వాత తీసి దానిపైన పెరుగు వేసుకుంటే తొందరగా బాగా పీల్చుకుంటుంది అని చెప్పేసి. ఇదిగోండి, ఇది మా ఇంట్లోదే గడ్డ పెరుగు అనమాట, మేకడ పెరుగు. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం దాంట్లోకి ముందు పెరుగుని ఉండలు లేకుండా అలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవడం. కొంతమంది పచ్చిమిర్చి, అల్లం పేస్టు అలాంటివి కూడా వేసుకుంటారంట. మేమైతే ఎప్పుడు వేసుకోలేదు. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాం. అందులో మనకి టేస్ట్కి ఎంత కావాలో ఉప్పు అంత వేసేసుకోవటమే అనమాట. ఆ ఉప్పు వేసేసి బాగా కలిపేసి కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉన్నట్టుంది, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తుంది. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, అలా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసింది. బాగా చిక్కగా ఉంది పెరుగు, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసింది అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఇంతక మనం నీళ్ళల్లో పిండి పెట్టుకున్నాం కదా పెరుగు వడలు, ఆ వడలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వేసేసుకోవటమే. ఇవి బాగా నానాలి. మినిమం 1 అవరు, మ్యాక్సిమం 2 అవర్స్ 3 అవర్స్ అలా నాని అంటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్. ఎంత నానితే పెరుగులో అంత బాగుంటుంది టేస్ట్. మా ఆవిడైతే మధ్యాహ్నమే చేసి పెట్టేసింది. సాయంత్రం మేము వచ్చేసరికి తినడానికి 5 కని. దీనికోసం తాలింపు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేసుకుంటారు. మా పొట్టిదైతే ఏం చేస్తుందంటే జస్ట్ స్టవ్ మీద చిన్న పాన్ ఒకటి పెట్టి ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఒక్కటే వేస్తుంది. ఓన్లీ జీలకర్ర కరివేపాకే వేసిద్దంట, అందుకని ఆ రెండే పెట్టుకుంది దగ్గర. ఓ పక్కన కాఫీ కూడా రెడీ అయిపోతున్నాయి. ఈ పెరుగు కూడా తినేసి కాఫీ తాగేయటమే. జీలకర్ర వేసేసింది. జీలకర్ర తర్వాత కరివేపాకు కూడా వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న పెరుగు వడ మిశ్రమం ఏదైతే ఉందో అందులో వేసేసుకొని తినేసేయటమే. మావిడంటే ఇంకా ఆలోచిస్తుంది, అది బాగా కాలలేదేమో అందుకనే ఇంకా ఆలోచిస్తుంది, దాని మీదే ఉంచేసింది. ఓకే, ఇప్పుడు వేసేస్తుంది. రెడీ అయిపోయింది మన పెరుగు వడ. అయితే ఈ పెరుగు వడలో మనకి వడ సాఫ్ట్గా, పెరుగు కమ్మగా, పైన క్రంచీగా ఉండాలి అంటే తినేటప్పుడు మనం బూందీ వేసుకొని తిన్నామంటే, దీని మీద సన్న కారపూస కానీ బూందీ కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇలా తీసేసుకొని ఇందులో తినే ముందు వేసుకుంటే మనకి బూందీ క్రంచీగా తగులుతూ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.